అస్సలాముఅలైకుం హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షేక్ సైదాని. హౌ ఆర్ యు ఆల్? ఐ యామ్ ఫైన్. ఏంటండి బాబు, మీ జర్నీ వీడియోస్ ఎన్నని చూడాలి అనుకుంటున్నారా? నీలో నేను ఫేస్ చేసిన ఒక ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ అయితే మీ అందరితో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే షూట్ చేశాను. మిస్ కాకుండా లాస్ట్ వరకు చూసేయండి. తెలంగాణ టు ఆంధ్ర వస్తున్నప్పుడు శ్రీశైలం ఘాట్ లో జరిగిన ఇన్సిడెంట్ అండి ఇది. చూస్తున్నారు కదా, మా కళ్ళ ముందే ఈ కార్ అయితే పడిపోయిందండి. గుడ్ లక్ ఏంటంటే కార్ లో ఉన్న వాళ్ళకి ఏమి కాలేదు, జస్ట్ కార్ అయితే పడిపోయింది. శ్రీశైలం ఘాట్ రాకముందు నుంచే ఈ కార్ వాళ్ళు మా కార్ వెనకాల అయితే వస్తూనే ఉన్నారు. ఇప్పుడైతే ఈ శ్రీశైలం ఘాట్ రోడ్ లో ఎంట్రీ అయ్యామో అప్పటి నుంచి అయితే ఇంకా డ్రైవర్ ఫాస్ట్ గా అయితే డ్రైవింగ్ చేశారు. ఒకటే హారన్ కొడుతున్నారని మా హస్బెండ్ అయితే సైడ్ ఇచ్చేశారు. ఇంకా అది పెద్ద లోయ ఉంది ఆ సైడ్, ఆ లోయలో పడిపోలేదు, జస్ట్ అయితే మార్కింగ్ రోడ్ మీదే పడింది. గుడ్ లక్ ఏంటంటే కార్లో ఉన్న వాళ్ళకి ఎవరికి దెబ్బలు తగలేదు. వాళ్ళు చక్కగా ఫ్రంట్ డోర్ ఓపెన్ చేసి బయటకు వచ్చి నుంచొని చూస్తున్నారు. కార్కి ఏముందండి, కార్కి ఏమైనా ప్రాబ్లం అయితే డ్యామేజ్ అయితే మళ్ళీ రిపేర్ చేపించుకోవచ్చు. అదే మనుషుల ప్రాణాలు పోతే మళ్ళీ రావు కదండి. అందుకనే చెప్పేది, ప్లీజ్ చాలా స్లోగా అయితే డ్రైవ్ చేయండి. అది కూడా ఇది ఘాట్ రోడ్. అంత ఫాస్ట్ గా వెళ్ళి ఏం చేస్తారండి? అంత ఇంపార్టెంట్ వర్క్ అయినా కొంచెం లేట్ అయ్యిద్ది, అరగంటో గంటో. దానికి ప్రాణాలు పోగొట్టుకోవడం అవసరమా చెప్పండి? మెల్లగా వెళ్ళండి. అక్కడికి కూడా 1 కిలోమీటర్ ఒకసారి స్లోగా వెళ్ళండి, 40లో వెళ్ళండి, 60లో వెళ్ళండి అని చాలా క్లియర్గా అయితే పోస్టర్స్ మీద రాసింది. ఆంధ్ర నుంచి తెలంగాణ వెళ్ళేటప్పుడు ఇదే శ్రీశైలం ఘాట్ రోడ్ లో ఒక కార్ని అయితే ఒక కర్ణాటక బస్సు వచ్చేసి అయితే గుద్దేసింది. తెలంగాణ టు ఆంధ్ర రిటర్న్ జర్నీ చేస్తున్నప్పుడు ఈ శ్రీశైలం ఘాట్ లోనే అదే స్పాట్ లో కార్ స్లిప్ అయ్యి పడిపోయింది. ప్లీజ్ అండి, అందరూ దయచేసి వినండి. చాలా అంటే చాలా మంది ఫాస్ట్ గా ర్యాష్ గా అయితే డ్రైవ్ చేస్తున్నారు. అలా చేస్తే ప్రాణాలు పోగొట్టుకోవడం తప్పితే ఇంకేముండదు. స్లోగానే వెళ్ళండి. మీ మీద ఎంతో మంది డిపెండ్ అయ్యి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. ఓకే, ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అందరికి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై